ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. ఈనాటి పాఠం అల్లరి సోముడు. ఇప్పటివరకు మనం 8వ పాఠం ఉపకారం దాకా మనం నేర్చుకుని ఉన్నాము. చక్కగా దానికి సంబంధించినటువంటివి ఓబీటీ ఆబ్జెక్టివ్ టెస్ట్ కంప్లీట్ చేశారు, బాగానే రాశారు, అభినందనలు. ఇంకా ఈ పాఠాన్ని మీకు పరిచయం చేస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ఎప్పటిలాగా ముందుగా కొన్ని చిత్రాలు మీకు. ఈ చిత్రాల్లో 2 చిత్రాలు ఉన్నాయి, కుడి ఎడమల్లోనూ. కొంచెం నిశితంగా మీరు చూస్తే ఎక్కడున్నారు, ఎవరు ఉన్నారు అనేది తెలుస్తుంది. కొంచెం జూమ్ చేయండి, మరి కొంచెం జూమ్ చేసి చూడండి. ఎస్, గుడ్. ఇది మన తరగతి గదులు కదా. ఈ తరగతి గదుల్లో ఎవరున్నారు? విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు రోజు స్కూల్కి వచ్చి చక్కగా చదువుకుంటున్నారు కదా మీలాగా. మరి ఇది చూడండి, ఇది ఒక పాఠశాల అన్నమాట. ఈ పాఠశాలలో కార్టూన్ బొమ్మ చూపిస్తున్నవాడు పాఠశాలకు వెళ్లకుండా ఆటలాడుతున్నాడు. ఇలా ఆటలాడుతుంటే ఏం జరుగుతుంది, ఎలాంటి వాళ్ళని ఈ ఆటలాడుతుంటారు, ఇలాగా ఆటలాడే వాళ్ళని ఏమంటారు అనేటువంటిది ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం. పాఠం పేరు అల్లరి సోముడు. సోముడు అంటే, సోముడు అనగా చంద్రుడు, శివుడు అని పేర్లు ఉన్నాయన్నమాట. అయితే ఈ పాఠం విన్న తర్వాత ఎలాంటి వాళ్ళని ఎలాగంటారో చూద్దాం. ఇవన్నీ కూడా పద్యాల రూపంలో ఇచ్చారు. ఒక్కొక్క పదము చెప్పి మీకు గేయ ఆలాపన చేసుకుందాం, పద్య ఆలాపన చేసుకుందాం. ఒక్కొక్క పదము చూడండి. బాలుడొక్కడు గలడొక పట్టణమున వాని నిజనామమేదో ఎవ్వరు నెరుంగ రతడు సోమరి బాలకుండకొట చేసి సోముడని బాలురెల్లరు నామమిడిరి. బాలుడొక్కడు గలడొక పట్టణమున వాని నిజనామమేదో ఎవ్వరు నెరుంగ రతడు సోమరి బాలకుండగట చేసి సోముడని బాలురెల్లరు నామమిడరి. ఒకానొక పట్టణంలో ఒక బాలుడు ఉన్నాడు. పట్టణం అంటే మన టౌన్ అన్నమాట. సరే, ముందు ఈ భావం కూడా చూసేస్తే మనం అర్థం చెప్పుకుందాం. ఒకానొక పట్టణంలో ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడి అసలు పేరు ఎవరికీ తెలియదు. వాడు చాలా సోమరి. పిల్లలు వారికి సోముడు అని పేరు పెట్టారు. ఇక్కడ దురదృష్టవశాత్తు సోముడు అంటే చంద్రుడు, శివుడు. సోమరి అంటే వాటితో దయచేసి పోల్చకూడదు మనం. సోమరితనం అంటే బద్ధకంగా ఉండే అతను ఏ పనులు చేయని వాడిని సోమరి అంటారు. అంతేగాని ఆ భగవంతుడితో పోలుస్తారని కాదు. అలాంటి బద్ధకంగా ఉన్నాడు కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి అందరూ ఏం పేరు పెట్టారండి? సోముడు అని పేరు పెట్టాడు. వాడు ఇన్ని అని కాదు, అన్ని అల్లరి పనులు చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి 2వ పద్యం చూడండి. అతడొక నాడు బడిలోని కరుగ మాని ఆటలాడగజని నొక్క తోటలోకి కడ ఆ బాలులెల్లరు బడిలోకి పోవ వానితో ఆడలేదొక్క బాలకుండు. అతడొక నాడు బడిలోని కరగక మాని ఆటలాడగజని నొక్క తోటలోకి కడ ఆ బాలులెల్లరు బడికి పోవ వానితో ఆడలేదొక్క బాలకుండు. భావం: సోముడు ఈ బద్ధకస్తుడు ఒకనాడు బడి మానేసి ఆడుకోవటానికి తోటలోకి వెళ్ళాడు. పిల్లలందరూ చదువుకోవడానికి బడికి వెళ్ళారు. వాడితో ఆడటానికి ఏ ఒక్కరూ కూడా రాలేదు. ఎందుకండి? చక్కగా బడికి వెళ్ళి పాఠాలు చదువుకునే వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులు అంటారు. ఇలాంటి వాళ్ళని ఏమంటున్నారు? సోమరులు అంటున్నారు. కాబట్టి అలాంటి పేరు తెచ్చుకోవటం మిగతా పిల్లవాళ్ళకి ఎవరికి కూడా ఇష్టం లేదు. వీడి దారిని వీడిని వదిలేశారు. వీడేం చేశాడు? బడికి వెళ్ళటం మానేసి తోటల్లో చక్కగా ప్లే గ్రౌండ్ చేసుకుని వెళ్ళాడు. కానీ ఎవరైనా ఉండాలి కదా సహాయం చేయడానికి.
ఆటలాడటానికి ఎవ్వరూ రాలేదట. రాకపోయేసరికి ఏం చేస్తున్నాడు వీడు చూడండి. ఈ 3వ పద్యంలో ఒక్కొక్క పదము. ఏగి నా దారి జనుచున్న జాగిలమును పిలిచి సోముడు, భైరవా నిలువుమయ్యా వేడుకల మీద మీర నా తోడ నాడు కొనగా ఒత్తువేయని ననడి వాని తోడ. ఏగినా దారి జనుచున్న జాగిలమును పిలిచె సోముడు, భైరవా నిలువమయ్యా వేడుకల మీర నా తోడ నాడు కొనగా ఒత్తువేయని నడిగిన వాని తోడా. భావం. సోముడు ఆ దారిని వెళ్తున్న ఒక కుక్కను పిలిచాడు. ఓ నేస్తమా, ఆగవయ్యా, నువ్వు నా తోడ ఆడుకోవడానికి వచ్చేదవా అని అడిగాడు. ఓ భైరవ అంటే కుక్క అన్నమాట. ఆ కుక్కని అడిగాడు. భైరవ అంటే ఎవరు? కుక్క అన్నమాట. ఈ కుక్కని, ఆ దారిని వెళ్తున్నటువంటి కుక్కని పిలిచి, రా నేస్తామా, కుక్కను కూడా నేస్తామని పిలిచాడు. చక్కటి మంచివాడు ఈ బాలుడు. ఆడుకుందాం రావయ్యా నాతోటి అని అడిగాడు ఆ కుక్కని. మరి కుక్క ఎలాంటి సమాధానం చెప్పి ఉంటుంది ఆలోచిస్తారా? ముందు మనం ఈ పద్య రూపంలో చూద్దాం. ఈ 4వ పద్యము. త్వరగా పోవలే నిపుడు నా స్వామి కడకు, త్వరగా పోవలే నిపుడు నా స్వామి కడకు, వేటకై వాడు నాకై వేచియుండు, అదును కాదది నీ తోడ ఆటలాడ, అదును కాదిది నీ తోడ ఆటలాడ అనచు నా కుక్క తన దారి జనియనంత, త్వరగా పోవలెనిప్పుడు నా స్వామి కడకు, వేటకై వాడు నాకై వేచియుండు, అదును కాదది నీ తోడ ఆటలాడ అనచు నా కుక్క తన దారి జనియంత. దీని భావం చూద్దాం. అప్పుడు ఆ కుక్క ఏం సమాధానం ఇస్తోంది వీడికి? అవును. అప్పుడు ఆ కుక్క, నేను మా యజమాని, స్వామి అంటే ఎవరు? యజమాని అన్నమాట, కడకు దగ్గరకు తొందరగా వెళ్ళాలి. అతడు వేటకు వెళ్ళడానికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆడుకోవడానికి ఇది తగిన సమయం కాదు సుమా అని చెప్పి ఆ కుక్క చక్కగా వెళ్ళిపోయింది. మొట్టమొదట ఎవరిని పిలిచాడు? కుక్కను పిలిచాడు. ఇలాగా ఎవరినెవరిని పిలుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు గమనిస్తూ ఉండాలన్నమాట. మరి 5వ పద్యం చూద్దామా. గడ్డిపోచల ముక్కున గరుచుకొనుచు వడిగా ఎగురుచున్నట్టి వాయసమును, వాయసమును కాంచి నిట్లనే బాలుడు, కాకి రమ్ము వేడుకలరగా నా తోడ నాడు కొనగా, గడ్డిపోచల ముక్కన గరుచుకొనుచు వడిగా ఎగురుచున్నట్టి వాయసమును కాంచి ఇట్లనే బాలుండు, కాకి రమ్ము వేడుకలరగా నా తోడ ఆడుకొనగా, నా తోడ ఆడుకొనగా. వాయసము అంటే కాకికి ఒక అర్థం ఉంది. వాయసం అంటే కాకి అని అర్థం అన్నమాట. ఒక కాకి తన ముక్కుతో గడ్డిపోచను పట్టుకుని ఓరుతున్నదనమాట. అంతటా ఆ కాకిని ఆపి తనతో ఆటలాడుకోవటానికి రమ్మని ఆ సోముడు పిలిచాడు. ఇది 2వది పక్షి అన్నమాట. కాకి, నాతోటి ఆటలాడుకో, వేడుకగా అంటే ఆనందంగా హాయిగా ఆడుకుందాము, రావయ్యా కాకి, వాయసమా, పాయసం కాదు వాయసమా రమ్మని పిలిచాడు బాలుడు అన్నమాట. 6వ పద్యంలో ఆటలాడగా నాకింత వ్యవధి లేదు, వానకాలం రానుండే గాన నేనిప్పుడు గూడు కొట్టంగా వలయు ఓ కుర్రవాడ నన్నుచు వాయించి వతియించి కాకంబు చెనియే నెటకో, ఆటలాడ నాకింత వ్యవధి లేదు, వానకాలం రానుండే గాన
నాకెప్పుడు గూడు కట్టంగవలయు ఓ కుర్రవాడననుచో వతించి కాకంబు చనియే నెటకో. ఓ కుర్రవాడ, వానకాలం సమీపిస్తున్నదయ్యా, కావున నేను గూడు కట్టుకోవాలి, కావున నాకు సమయం ఇప్పుడు లేదు అని చెప్పి కాకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ సోముడు పక్షిని పిలిచాడు, కాకిని పిలిచాడు కదా, వాయుసమని పిలిచాడు. ఓ కాకి రామ్మ, నాతోటి వేడుకలతోటి ఆడుకుందామని చెప్పి పిలిచాడు. అయితే కాకి కూడా చాలా బిజీగా ఉంది, తను చేయవలసిన పనులు తనకి తెలుసున్నాయన్నమాట. ఏం చేయాలి? వానకాలం వస్తోంది కాబట్టి కొత్త గూడు కట్టుకోవాలి, తను తన సంతానంతో చక్కగా బ్రతకాలి కాబట్టి గూడు కట్టేసుకోవాలి. కాబట్టి వ్యవధి లేదు, వాడితో ఆడటానికి వ్యవధి లేదు అని చెప్పి కాకి ఎగిరిపోయింది. సోముడంతట నొక గండు చీమను జూచి ఎచటి కేగెదు చీమన్ యొకింత నిలుము ఆడుకొనగా నీవు ఒత్తెవే వీడు కలరా ననగా నా చీమ నతినితో అని నిట్లు. సోముడంతనొక గండు చీమను జూచి ఎచటకేగెదు చీమ యొకింత నిలువుము ఆడుకొన నీవు ఒత్తువే వీడు కలరా అనగా నా చీమ నతనితో అని నిట్లు. చీమ చక్కగా ఆడుకుంటుందో మరి సోముడితోటి ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. తర్వాత సోముడు ఆ దారిని వెళ్తున్న ఒక చీమను ఆపి, ఓ చిన్న చీమ, నువ్వు నాతో ఆడుకోవటానికి రాగలవా? చక్కగా ఆడుకుందామా అని అడగగా ఆ చీమ సోముడితో ఈ విధంగా పలికింది. మొదట భైరవుడు కుక్క తన యొక్క స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళిపోవాలి అని చెప్పింది. రెండోది ఎవరండి? పక్షి వాయిసం కాకి. ఆ కాకి కూడా గూడు కట్టుకోవాలి, వానాకాలం వస్తుంది గూడు కట్టుకోవాలని దాన్ని తను వెళ్ళిపోయింది. మరి ఈ గండు చీమ కూడా అడిగాడు గండు చీమని, ఓ చీమా నాతో ఆడుకుంటావా అని అడిగింది. అడిగితే ఏం సమాధానం చెప్పింది? ఇట్లనే, నూకలొక్కటి ఒకటి నోట గరచి కూర్చుకొను చుంటి బాలుడా గూటిలోకి మాటలాడిన గింజలు నోట జారు ఆటలాడగా నాకెట్లు లనువు పడును. నూకలొక్కటి ఒకటి నోట గరచి కూర్చుకొను చుంటి బాలుడా గూటిలోకి మాటలాడిన గింజలు నోటి జార లాటలాడగ నాకు ఎట్లు లనువు పడును. భావం. తర్వాత సోముడు చీమను తనతో ఆటలాడటానికి రమ్మని పిలిచాడు. అప్పుడు ఆ చీమ తన నోట్లో నూకలున్నాయి అని, వాటిని గూటులో పెట్టాలని, అతడితో మాట్లాడితే నోటులో గింజలు జారిపోతాయని, ఆటలు ఆడటం తనకు వీలు పడదు అని చెప్పి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, చీమకు కూడా వాడు లోకమైపోయాడా? లేకపోతే చీమ కూడా తన యొక్క పద్ధతిని దాన్ని తాను బాధ్యతను ఎరిగి, ఏమున్నాయి? నోటిలో నూకలున్నాయి, మాట్లాడితే ఏమవుతుంది? కింద పడిపోతాయి. అలాగే మనం కూడా పని చేసుకునేటప్పుడు, హోంవర్క్ చేసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుందండి? మన యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ తప్పుతుందన్నమాట. చీమ ద్వారా మనం ఇప్పుడు ఈ పద్యంలో ఏం నేర్చుకున్నాం? కాన్సన్ట్రేషన్ నేర్చుకున్నాం అన్నమాట. కాబట్టి చీమ ఏం చెప్తోంది? ఇప్పుడు నా యొక్క నోట్లో ఉన్నటువంటి నూకలన్నీ కూడా గూట్లో పెట్టాలి, నీతో మాట్లాడటం కానీ ఆటలాడటం కానీ నాకు ఇప్పుడు వీలు పడదు అని చెప్పిందనమాట. మరి ఈనాటి ఇంటి పనిని గమనిద్దామా? బాగుందా? మీరు కూడా ఆటలాడుతున్నారా? మిమ్మల్ని కూడా ఇవి అలాగే మాట్లాడుతున్నాయా? చూద్దాం. మరి ఈనాడు మీరేం చేస్తారు? ఈనాడు మనం నేర్చుకున్నటువంటి 8 పద్యాలు ఉన్నాయి కదా, ఈ 8 పద్యాలు అందమైన దస్తూరితోటి చక్కగా రాయండి, విడివిడిగా రాయండి, చక్కగాను నీట్గా రాయండి. ఏదో రాసి గురువుగారు మొహాన్ని పాడేద్దామని చెప్పి ఆలోచించకుండా ఎంత క్లారిటీగా రాస్తారో చూస్తాను. సరేనా? అందరూ రాసి సాయంత్రం 6 గంటలకల్లా నాకు పంపించండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం.
సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ శుభం భూయాత్. వచ్చే తరగతిలో మరిన్ని విశేషాలతోటి చూద్దాం.